మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనము. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ దినం ఈ వచనాన్ని ధ్యానించుకుందాము. మిద్యాను యాజకుడైన ఇత్రో ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసిన కార్యములను మోషే ద్వారా విని దేవుడైన యెహోవాను స్తుతించుచున్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. తన మామ అయిన ఇత్రోతో మోషే యెహోవా ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమను విడిపించిన సంగతి అంతయు వివరించి చెప్తాడు. ఆ మేలంతటిని గురించి విని ఇత్రో సంతోషించి దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు కానీ యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని తెలుసుకొని బలి అర్పించి ఆరాధించినట్లుగా తరువాతి వచనాలలో మనము చూస్తాము. ప్రియ దైవజనమా, మోషే తన నోటితో జరిగిన కార్యములన్నింటినీ వివరించినప్పుడు ఇత్రో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం జరిగింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడు ఎన్నో భీకర కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించి ఉంటాడు కదూ. మరి వాటన్నిటినీ నీ చుట్టూ ఉన్న అన్యులకు, నీ బంధుమిత్రులకు నీ నోటితో వివరించి చెప్తూ ఉన్నావా? ఏది నీ సాక్ష్యము? ఏది నీ సాక్ష్య జీవితము? దేవుని సువార్తను ప్రకటించడం మాత్రమే పరిచర్య కాదు. దేవుని రక్షణ మార్గమును ప్రచురించడం మాత్రమే పరిచర్య కాదు. కానీ ప్రతి ఒక్కరూ చేయదగిన పరిచర్య సాక్ష్యమును వ్యక్తిగతంగా ఇతరులతో పంచుకొని వారు నిజదేవుణ్ణి గ్రహించినట్లుగా, నిజదేవుని వైపు తిరిగి ఆరాధించినట్లుగా చేయడం. ప్రియ దైవజనమా, చాలామంది క్రైస్తవులలో వేదిక ఎక్కి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు, సంఘాలలో ప్రసంగాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వారి చుట్టూ ఉన్న వారికి, వారి బంధుమిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన కార్యములను వివరించి సాక్షిగా నిలబడడంలో విఫలులైపోతూ ఉంటారు. మన దేహము గతించినప్పటికీ మన సాక్ష్యము సమాజంలో ఒక బలమైన ముద్ర వేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియ దైవజనమా, ఎన్నో కార్యాలు మీ పట్ల దేవుడు చేసి ఉంటే వాటన్నిటినీ మీ హృదయములోనే ఉంచుకొని ఎవ్వరికీ తెలియజేయకుండా బిడియపడుతూ ఉన్నారా? ఇక్కడైతే మోషే చక్కగా తన మామ అయిన ఇత్రోతో, ఒక అన్య యాజకుడైన ఇత్రోతో తన సాక్ష్యమునంతటిని వివరించి చెప్తూ ఉన్నాడు. తద్వారా ఇత్రో దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాడు. నీ సాక్ష్యము విని ఎందరూ నీ దేవుణ్ణి మహిమపరచారు? ఎందరూ నీ దేవుడు సకల దేవతల కంటే గొప్పవాడని గ్రహించగలిగారు? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఈ వాక్యము ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాము. సాక్ష్యము చెప్పడానికి వెనకడుగు వేస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను ఈ దినం దేవుడు సంధిస్తూ ఉన్నాడు. తరము వెంబడి తరము యెహోవా కార్యములను వివరించడానికి ప్రతి విశ్వాసి సిద్ధముగా ఉండాలి. జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యమును, ప్రతి క్రియను వివరించి మన ముందున్న తరాల వారికి మనం అందించే వారముగా ఉండాలి. అలా ఒకరి నుండి ఒకరికి దేవుని బల పరాక్రమముల గురించి తెలియజేయడానికి ఒక సాధనముగా మనము ఉపయోగపడాలి. ప్రియ దైవజనమా, ఈ దినం ఒక తీర్మానం తీసుకుందామా? మన సాక్ష్యమును కనీసం రోజుకి
ఒకరితోనైనా పంచుకొనడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా అని పరిశుద్ధ పాదములకు వందనములు తండ్రి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో నీవు చేసిన ఘనమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను మా నోటితో ఇతరులకు వివరించి వారు కూడా నీ మహాత్యమును తెలుసుకున్నట్లుగా, నీ వైపుకు ఆకర్షించబడినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా ఒక సాక్షి అయి నిలబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే సాక్ష్యము పంచుకొనడానికి బిడియపడుతూ ఉన్నారో, అధైర్యపడుతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ మీరే నడిపించమని, అనేకుల ఎదుట, మా బంధుమిత్రుల ఎదుట, అన్యుల ఎదుట నీ సాక్షులుగా నిలిచే కృప మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.